తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు సూర్యన్ బుజ్జిబాబు నాయుడు కన్వీనర్ కుప్ప గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం పాకాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాకాల రైల్వే కమ్యూనిటీ హాల్లో బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు సూర్యన్ బుజ్జిబాబు నాయుడు కన్వీనర్ కుప్ప గిరిధర్ కుమార్ మాట్లాడుతూ గుంతకల్ డివిజన్ కేంద్రం సుదూర ప్రాంతాల్లో ఉండడంతో ఇక్కడికి ప్రజలకు అసౌకర్యంగా ఉందని తెలిపారు. పాకాల కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. బాలాజీ డివిజన్ కేంద్రానికి అవసరమైన రైల్వే స్థలం పాకాల్లో సుమారు 314 ఎకరాల పైచిలుకుందని చెప్పారు. 2003 సంవత్సరంలో ఏర్పాటు కావాల్సిన బాలాజీ డివిజన్ కొన్ని కారణాలతో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పడితే పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉంటుందని, దీని ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతుల పంటల ఎగుమతులకు రవాణా సౌకర్యం వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. త్వరలో జరగనున్న మహానాడు ద్వారా స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గమళ్ల ప్రసాదరావు చొరవ చూపి ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆమోదించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎం వేణుగోపాల్ రెడ్డి, కేవి చౌదరి, వైఎస్ బాబు, సుభగిరిరావు, పుష్పరాజ్, రాధాకృష్ణ, ఎల్వి బాబు, మందల వెంకటేష్ బాబు, ఆర్వి ప్రసాద్, టీఆర్సీ సురేంద్రబాబు, మచ్చ దొరస్వామి నాయుడు, నిఖిల్ చౌదరి, అఖిల్, రవినాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో 5వ డివిజన్ బాలాజీ రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, దీని మీద ఈ రైల్వే కొత్త డివిజన్ ఆవశ్యకత గురించి దానికి అవగాహన సదస్సు ఈరోజు పాకాల్లో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రాంత ప్రజలు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ పాకాల ప్రాంతము లోకల్ షట్టేమి సుమారు ఒక 3,000 మంది ఎంప్లాయీస్తో ఈ ప్రాంతం అంతా కూడా రైల్వే ఆస్తులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఉమ్మడి 6 జిల్లాలు అంటే రాయలసీమ ఉమ్మడి జిల్లాలు మరియు నెల్లూరు, ఒంగోలుకి అన్నిటికీ కలిపి ఓన్లీ గుంతకల్ ఉంది. ఎక్కడైతే 7 ఉమ్మడి జిల్లాలకి అమరావతి కేంద్రంగా 2 డివిజన్స్ ఉన్నాయి, విజయవాడ, గుంటూరు. అదేవిధంగా విశాఖ కేంద్రంగా జోన్ ఉంది, డివిజన్ ఉంది. సో ఇక్కడ ప్రాంత ప్రజలు 2003లో తిరుపతికి రావాల్సిన రైల్వే డివిజన్ గుంటూరుకి వెళ్ళిపోయింది. సో కొత్తగా 5వ డివిజన్ ఇవ్వలేని పరిస్థితుల్లో గుంటూరు డివిజన్ పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి, రాయలసీమ ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ యువత అభివృద్ధికి, ఇక్కడ రైతుల అభివృద్ధికి, ఇక్కడ ప్రజలకే కాకుండా యాత్రికులకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో అవసరమైతే కొత్త డివిజన్ ఏర్పాటు చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే గుంటూరు డివిజన్ని తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుపతి పాకాల మధ్యలో ఏర్పాటు చేసి, పాకాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్ని తిరుపతిలో ఉన్న పిట్ లైన్లు కూడా ఇక్కడికే షిఫ్ట్ చేసి, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ ఓపెన్ షెడ్, పిట్ లైన్లు. సో జోనల్ కేంద్రంలోనే అన్ని ట్రైనింగ్ సెంటర్లు ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన సదర్న్ రైల్వేలో చెన్నై కేంద్రంగా ఉన్న సదర్న్ రైల్వే జోన్లో తిరుచిలో ఉంది ట్రైనింగ్ సెంటరు. సో ట్రైనింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా తిరుపతి పాకాల మధ్యలో, పాకాల్లో రైల్వే ల్యాండ్ యూటిలైజ్ చేయాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు. ఇక్కడ ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. ఎందుకంటే తిరుపతికి, చిత్తూరుకి మధ్యలో పడమర ప్రాంతాల్లో పారిశ్రామికరణ కూడా అంతంత మాత్రమే. సో ఇక్కడ ప్రజలకి ఇటువంటి సంస్థ వస్తే ఒక 25 ఇండస్ట్రీలు వచ్చినంత సమానము. సో ఇక్కడ ప్రజలందరూ ముక్త కంఠంతో బాలాజీ డివిజన్ని తిరుపతి పాకాల మధ్యలో ఏర్పాటు చేసి, పాకాల కేంద్రంగా ఎలక్ట్రిక్ లోకల్ షెడ్ మరియు ట్రైనింగ్ సెంటర్లు, పిట్ లైన్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు సభలో తీర్మానించడం జరిగింది. రైల్వేల పరంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. గిరిధర్ గారు చెప్పినట్లు ఉమ్మడి జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు, కోస్తా జిల్లాలో నెల్లూరు, ఒంగోలు కలిసి ఒకే గుంతకల్ డివిజన్ ఉండటం వల్ల ఇతర ప్రాంతం చిత్తూరు, పీలేరు, పాకాల, తిరుపతి లాంటి ప్రాంతాల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కొత్తగా 5వ డివిజన్గా అడగడం చాలా న్యాయమైన కోరిక. కొత్తగా విశాఖపట్నం బోర్డుగా అనౌన్స్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న వాల్పేర్, గుంటూరు, విజయవాడ, గుంటకల్ దాని కాకుండా ఒక డివిజన్, దాని పూర్తి జస్టిఫికేషన్ తిరుపతిలో ఈరోజు సుమారు 108 ట్రైన్లు పైన నడుస్తున్నాయి. 450 కోట్ల రూపాయల పైన ఆదాయం సమకూరుతుంది. ఒకరోజు 1,00,000 మంది యాత్రికులు తిరుపతి ద్వారా ప్రయాణిస్తున్నారు. ఒకప్పట్లో తిరుపతి చాలా చిన్న స్టేషన్గా ఉండేది, మీటర్ గేజ్గా ఉండేటప్పుడు 2 లైన్లు, చిన్న 2 ప్లాట్ఫారాలు ఉండేవి. ఈరోజు చాలా అభివృద్ధి చెందుతూ 2,000 కోట్ల డెవలప్మెంట్గా తిరుపతి స్టేషన్ డెవలప్మెంట్ అవుతుంది. టోటల్గా తిరుపతి అభివృద్ధి చెందుతున్నందున ఆ డివిజన్ తప్పకుండా డివిజన్ గుర్తుకల్లో నుండి కొన్ని
ప్రాంతాలను డైవర్టేట్ చేసి రాయచూరు వాడిని అంటే సికింద్రాబాదు కాళహస్తి నడికుడిని తీసుకెళ్ళి విజయవాడ ఓబ్లవారిపల్లి కృష్ణపట్నాన్ని తీసుకొని గుంటూరు డివిజన్లో కలుపుతున్నారు. వాటిని కొద్ది ప్రాంతాలను తీసుకొచ్చి తిరుపతిలో కలిపి ప్రస్తుతానికి ఉన్నది కాబట్టి కడప బెంగళూరు కొత్త లైన్ ప్రాజెక్ట్ జరుగుతుంది. అది సుమారు 200 కిలోమీటర్ల పైన ఉంది. ఉన్న బ్రాంకేజీలన్నీ కూడా డబ్బింగ్ ప్రాంతాలు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. వాటి వల్ల ఇంకా సుమారు 600 కిలోమీటర్ల వరకు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాంత వాసులు అడిగే న్యాయమైన కోరికలు తప్పకుండా అధికారులు నాయకులు గమనించి దీని మీద డివిజన్ మీద చర్యలు తీసుకొని ఇక్కడ ప్రాంత వాసులకు న్యాయం చేయడం పక్షంలో ఉద్యమం చేయడానికి కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.